స్వాతి నక్షత్రం 4వ పాదం. ధరించి రత్నము ముత్యము, ధరించకూడని రత్నము పచ్చ. జన్మనామము తరుణ్. జాతకుడు బహిర్యోగం వలన సకల జనుల చేత పూజింపబడను. సోదరవర్గ అన్య ప్రజావర్గం చేత బహుచింతలుండెను. పరదేశవలన హృదయోద్విగ్నత చింతాయుండును. బంధు బాంధవ్యముల వలన సుఖం ప్రాప్తించును. ప్రభుమూలక లాభములు కలుగును. అనిమిష నారీ సదృశ్య నిత్య యవ్వన రూప లావణ్యాతిశయ శరచంద్రన యువతీ స్వరత వ్యాపారాతి శయ విభుడో లేక ప్రభుడో ఎగును. జాతకుడు నిరంతరము నారీమండ సుందర వదనార విందములేడ ప్రేమతో ఉండును. పరిపూర్ణ పుత్రసుఖము కలిగిన తృప్తి పొందనేరడు. పూర్ణ ధనవంతుడైనను కృపణుడు ఎగును. రణమున సేనాధిపతి కానేరడు, సూర్యుడును కానేరడు. శరీరము వృద్ధి క్షీణకాంతులతో ఉండును. కార్యహీనుడు, బుద్ధి గలవాడు, గుహ్యరోగి, పరశ్రీరమణుడు, విదేశవాసుడు, జనకలహప్రియుడు ఎగును. శత్రువులు అతి బలవంతులు అయినను యుద్ధంలో అతి తేజస్సుతో ప్రకాశించును. తల్లి సదా అనారోగ్యంతో ఉండును. మాతృ సంబంధ బంధువులకు సుఖము ఉండదు. అయినను జాతకుడు అన్య సుందర నారీమణీకృత లాస్య విలాస వినోద భరితుడగును. శాస్త్రము నాశనం చేయవాడు రాజదండన లేక మిత్రవశమున ధననాశనం కలుగును. మాతృకుల కష్టములు, చతుష్పాద జంతుపీడ, పరదేశాడంలో మార్గమధ్యాన బిల్లాది నిషాద జనపీడలు కలుగును. తన గుణముల చేత సర్వదా జనులలో శ్రేష్టమైన వాడు, సుఖవంతుడు, మనోహర స్వరూపుడు, వివిధ ప్రకార భోగి ఎగును. జీవితాంతమున హరిపురవాసి ఎగును. జననీ జనులకు అతి కష్టములు, అతి పరిశ్రమతో సాహసకార్య సిద్ధి, రాజకృప, అభివృద్ధి, కీర్తి, లాభములు కలుగును. భార్యా సంతతి వల్ల కలుషిత బుద్ధి కలిగి ఉండును. పైత్రీ సంబంధ గృహమున ఉండనేరడు. చిరంజీవి సదా రోగి ఎగును. కులాలంబనపరుడు, నిశ్చిత అభిప్రాయములు కలవాడు, సుందర శరీరుడు అయి దేహాంతమున వైకుంఠములకు పోవును. నిరంతరము నారీమణుల సుందర వదనార విందములేడ ప్రేమతో ఉండును. పరిపూర్ణ పుత్రసుఖం కలిగిన తృప్తి పొందనేరడు. పూర్ణ ధనవంతుడైనను కృపణుడు అగును. ధనమున సేనాధిపతి కానేరడు, సూర్యుడును కానేరడు. భూమి, భృత్య, గ్రామ, రాజవంశ సంబంధము ఈ జాతకునికి ప్రాప్తమగును. సదా నిరంతరముల యందు అనుకూలత, సింహసదృశ్య పరాక్రమము కలుగును. జాతకునికి స్త్రీల వలన కష్టములు, నిరంతరము శరీర కష్టములు పొందును. దుష్టుల వలన సదా మానసిక వేద, వ్యాపార విషయంలో ధనలాభం ఉండకపోవడం జరుగును. తన పరాక్రమం చేత ధనము వృద్ధి చేయను. సుందరాంగన సమాగ సుఖము, దశాక్రమ వృద్ధి, సోదర సోదరీ వర్గ సుఖము, ధర్మకార్య ప్రవృత్తి, కుటుంబమున గౌరవయోగము కలుగును. జాతకుడు కఠోరవచనములు కలవాడు, దీర్ఘాయుష్మంతుడు అగును. వస్తు సంపద మూలములను వృత్తివర్గం నుంచి సుఖము పడయను. కష్టంతో ధనప్రాప్తి కలుగును. ధనవృద్ధి, రుణవృద్ధి డోలాయమానంగా ఉండును. శత్రువులు అతి కష్టం మీద ఓడిదురు. ప్రథమ సంతానం నష్టమగును. వీరు కుశాగ్రబుద్ధులు, కపల కుటిల నీతి విశారదులు, మంత్రాది విద్యలందు అభిమానులు, వంచనా చేతుల్లో అగుతుడు.